పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా గందరగోళం నెలకొంది. ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగగా స్పీకర్ ఓం బిర్లా గంటసేపు వాయిదా వేశారు. రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా గందరగోళం నెలకొంది. ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగగా స్పీకర్ ఓం బిర్లా గంటసేపు వాయిదా వేశారు. రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. श्री अशोक सिंह, श्री संजय सिंह, श्री साकेत गोखले, श्री मनोज कुमार झा, श्री रामजी लाल सुमन and Sri PP Sunir have demanded discussion over the concerns arising out of a special intensive revision of electoral rolls undertaken by the Election Commission in Bihar. The notice of Trichu Siva demands discussion over the Union government's inordinate delay in publishing ASI Kizadi report and its implication for scientific transparency. The notice of Sri Santosh Kumar P demands discussion over the unprecedented and unexpected resignation of the Honorable Chairman Rajya Sabha. Honorable members may recall the detailed rulings on Rule 267 imparted by the Chair on 8th December 2022 and 19th December 2022. The same have been reiterated a number of times. Since these notices do not conform to the directives imparted by the Chair, the same are declined. Please. Now it's matters raised with permission. Please. Sri Vaiko. Please take chair. Please. Sri Vaiko. No, please take chair. Sri Vaiko. Sri Mayank Kumar Nayak. Demand for inclusion of other rural areas of Mehsana district in the urban mission. Page. Honorable Deputy Chairman Sir, Honorable Prime Minister Narendra Modi ji. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా గందరగోళం నెలకొంది. ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగగా స్పీకర్ ఓం బిర్లా గంటసేపు వాయిదా వేశారు. రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, రెండో రోజు కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గందరగోళం నెలకొని వాయిదా పడ్డట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వరుసగా రెండో రోజు కూడా పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ముఖ్యంగా
విపక్షాలు పెద్ద ఎత్తున పహల్గామ్ ఉగ్రదాడితో పాటు భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్తో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై చర్చ చేపట్టాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో వాయిదా తీర్మానాల సందర్భంగా విపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చ చేపడతామంటూ స్పీకర్ ఓం బిర్లా లోక్సభలో చెప్పినప్పటికీ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు శాంతించకపోవడంతో పెద్ద ఎత్తున వెల్లోకి తీసుకొచ్చి విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా లోక్సభను 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. రాజ్యసభలో పెద్ద ఎత్తున విపక్షాలు ముఖ్యంగా తాము ఇండియా కూటమి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇండియా కూటమి సమావేశమయ్యి ఏ అంశాలను ఈ పార్లమెంట్ సమావేశాలు లేవనెత్తాలి అనే అంశంతో ఒక ఎజెండాను రూపొందించుకున్నారు. ఆ ఎజెండా ప్రకారమే విపక్షాలు రెండో రోజు కూడా పార్లమెంటును స్తంభింపజేశాయి. పెద్ద ఎత్తున విపక్షాలు చర్చకు చర్చ చేపట్టాలంటూ పట్టుబట్టడంతో పాటు నినాదాలు చేస్తూ చైర్మన్ వెల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ మరోసారి సభను 12 గంటలకు వాయిదా వేశారు. దీంతో ఉభయ సభలు రెండు కూడా 12 గంటలకు వాయిదా పడ్డాయి. నిన్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయాలి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయాలంటూ విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో తొలి రోజు పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ రోజు కూడా రెండో రోజు కూడా విపక్షాలు అదే స్థాయిలో నినాదాలు ఆందోళన చేయడంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు. దీంతో విపక్ష రాజకీయ పార్టీలకు సంబంధించిన ఇండియా కూటమి సభ్యులు లోక్సభ బయటకు వచ్చి పార్లమెంట్ బయటకు వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడితో పాటు భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో పాటు దేశవ్యాప్తంగా గిరిజనులు, మైనారిటీలు, అదేవిధంగా దళితులపై జరుగుతున్నటువంటి దాడులు, మణిపూర్ లో అశాంతి, మణిపూర్ లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఇక జమ్మూ కాశ్మీర్ కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా, ఇట్లాంటి అంశాలపై లోక్సభలో చర్చ చేపట్టాలి, రాజ్యసభలో చర్చ చేపట్టాలి, కేంద్రం సమాధానం చెప్పాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. అందులో భాగంగానే రెండవ రోజు కూడా విపక్ష రాజకీయ పార్టీలు అటు లోక్సభను ఇటు రాజ్యసభను స్తంభింపజేశాయని చెప్పుకోవచ్చు. అయితే సవిన్, ఇప్పటికే నిన్న రాహుల్ గాంధీ అన్నారు విపక్షాల గొంతునకే ప్రయత్నం చేస్తున్నారని. మరి ఈ రోజైనా వారికి మాట్లాడే అవకాశం ఇస్తారా? ఖచ్చితంగా విపక్షాలు తాము ఎంచుకున్న ఎజెండా ప్రకారం ఆ ఎజెండా మేరకు లోక్సభలో కేంద్రం చర్చ చేపట్టాలి. ఈ చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని సమాధానం చెప్పాలి. ఇదే ఎజెండాతో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. వారి ఆందోళనతోటే సభను వాయిదా వేయాల్సి వస్తుందంటూ అధికార పక్షం చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతోంది. ఇక రాహుల్ గాంధీ మాత్రం అటు లోక్సభ ఇటు రాజ్యసభలో మా గొంతును నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది, మాకు అవకాశం ఇవ్వటం లేదంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక అసలు సభ సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించడం లేదంటూ అధికార పక్షం ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అంతకుముందే అఖిలపక్ష సమావేశాన్ని జేపీ నడ్డా అధ్యక్షతన ఏర్పాటు చేశారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలంటూ కూడా విపక్ష సభ్యులను కోరినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్నటువంటి సమస్యలు, అంతకు ముందు జరిగినటువంటి రాజకీయ పరిణామాలపై చర్చ చేపట్టాల్సిందేనంటూ విపక్షాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. థ్యాంక్ యూ సవిన్.